ఎందుకు ఇంత టైం టేక్ ఇన్ని కమిటీలు రాజ్ కుమార్ గారు ఇన్ని కమిటీలు ఇన్ని సబ్ కమిటీలు వేయాల్సిన అవసరం ఏంది? గతంలో డాటా మీ దగ్గర ఉంది. సో మీరు ఒక జియో ట్యాగింగ్ అంటున్నారు, శాటిలైట్ నుంచి ఉపగ్రహాల నుంచి చిత్రీకరిస్తాం ఎక్కడెక్కడ సాగు పంట అవుతుందో ఏంటి ఏ రైతులు. సో గతంలో టింగ్ అని ఒక మెసేజ్ వచ్చేది రైతులకు, దానికి ముందు పెద్ద చర్చ కూడా ఏం లేకపోయేది, వచ్చిందా లేదని చెప్పేసి వాళ్ళు చూసుకునేది. బట్ ఈసారి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే రైతులకు ఇక రాదు కావచ్చు, వస్తే అదృష్టం లేకపోతే లేదు, మా వరకు వస్తుందా రాదా అన్నటువంటి ఒక డౌట్ లోకి రైతులు వెళ్ళిపోతున్నారు గ్రామాల్లో. మీరు రుణమాఫీ పూర్తి చేస్తే మీరు రుణమాఫీ పూర్తి చేస్తే డౌట్ రాదు రైతులకు. కొంతమంది అడిగారు రైతు రుణమాఫీ ఒక నిమిషం, నేను క్యాజువల్ గా ప్రజల నుంచి రైతుల నుంచి వచ్చే డౌటే. రైతు భరోసా ఇస్తామంటున్నారు, మా వరకు వస్తుందంటవా, మాకు అందుద్దంటవా, ఏమో మా అదృష్టం ఎట్లుంటే అట్లయితే అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది, ప్రజల దగ్గరికే సమాధానం పోతుంది. ఎవరు ఆందోళన పడవసరం లేదు. ప్రతిపక్షాలు అనేటోళ్ళు ఏదైనా కూడా సూచనలు సలహాలు అవన్నీ సక్రమైన సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ఈ దరిద్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రాజకుమార్ గారు సార్ దరిద్రం నేను తెలంగాణ రైతుల గురించి ఒక్కటే సూటి ప్రశ్న, మీరు ఇచ్చిన మేనిఫెస్టోనే అడుగుతుంది తప్ప వేరేది ఏం అడగట్లేదు. మీరు అట్లా అనకూడదు. ఒకటే అండి, చెప్పండి. మేము మాట్లాడేది వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, మేము రైతులకు ఇచ్చేదానికి మేము కట్టుబడి ఉన్నాం, మేము దా మాట తప్పుకోలేము. రైతులకు ఏదైతే మేము ఖచ్చితంగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పేసి 10 ఏళ్ళు 9.5 సంవత్సరాలు మేము ప్రభుత్వాన్ని నడపట్లేదు, నడిపి వదిలేయలేదు. ఏదైతే వరేస్తే ఉరి అని చెప్పేసి రైతులను బెదిరియలేదు, ఏదైతే రైతులను ఆ బీజేపీ లెక్కల రోడ్ల మీద కార్లతోటి దొక్కియలేదు. ఈ రోజు బీజేపీ నాయకులంతా ఒక విషయం, లగచర్ల ఇష్యూ వెనుక ఎవడున్నాడు, ఏ దుర్మార్గుడు ఉన్నాడు అనేది ప్రజలందరూ తెలుసు. లగచర్ల వెనకాల ఉన్నదంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. రాష్ట్రంలో ఒకటి రాష్ట్రంలో అన్నారు కాబట్టి వెనకాల ఎవరుంటే ఉన్నాడు, అవన్నీ బయటకు వస్తాయి. ఆ సురేష్ అన్నటోడు ఎవడు, ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి ఎవరు, వీళ్ళందరూ ఆ సంఘటన జరిగే ముందు ఎవరెవరితో 100% కుట్ర, ఒక అధికారుల మీద దాడి చేసి రాష్ట్రంలో అల్లకల్లాలు ఈ రోజు మేము ప్రత్యేకంగా చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల వెనకాల ఉన్నది కనిపించని కేసీఆర్, ఫామ్ హౌస్ లో ఉండి కుట్రలు సృష్టించేది కేసీఆర్. చెప్తున్నాం అది కుట్ర అయితే బెయిల్ రావు, కుట్రనే, 100% కుట్రనే, అదంతా కుట్రనే. మేము కూడా రైతులకు మాట్లాడుతున్నాం. ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు మీరు ఏమంటారు? ఒక నిమిషం అండి, ఇందాక బీజేపీ నాయకులు మాట్లాడుకుంటే ఏమంటున్నారు, మా యొక్క కిషన్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా చెప్తారు, కుంటలోకి ఇస్తారా, కొండలకి ఇస్తారా, రాళ్ళకి ఇస్తారా, రప్పలకి ఇస్తామా అని అంటే మా కిషన్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా సమాధానాలు చెప్పినట్టు మీ బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా, కొండలకి ఏమంటారు? ఒక నిమిషం, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి శ్రీకాంత్ గారు రైతులు అన్నారు కానీ ఇంత భూమి శ్రీకాంత్ గారు నేను కాంగ్రెస్ మిత్రులు అడిగేటువంటి 2 ప్రశ్నలు. సాగుభూమి అంటే ఏందో చెప్పు, రైతు అంటే ఎవరో చెప్పు, చెప్తే సమస్య సెటిల్ అవుతుంది. మీరు అంటున్నారు సాగుభూమి. మీ ప్రశ్నకు సమాధానం తీసుకుని ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ అవుతుంది.